ఈ నెల 15th సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను నాతో పాటు మా లంబాడి ఎమ్మెల్యేసు ఇంకా గిరిజన నాయకులు రాముల నాయక్ గారు కానీ శంకర్ నాయక్ గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని వారు రిక్వెస్ట్ ఏంటంటే వారితో పాటు మేమందరం గిరిజనులనే కాదు లంబాడి జాతి అనే కాదు అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే ముఖ్యంగా వాళ్ళు కోరగానే మా ఎమ్మెల్యేలు కోరగానే మా సహచార ఎమ్మెల్యేలు ఆరు జయంతి 280వ జయంతిని ఆప్షనల్గా హాలిడేగా ప్రకటించేందుకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే మంత్రిగా నేను అలాగే నాతో పాటు మా ఎమ్మెల్యే అందరూ కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారితో పాటు వారి రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారు వెంటనే నాకు R&B శాఖ మంత్రిగా ఆదేశాలు ఇచ్చి హైదరాబాద్ మంచి సెంటర్లో వారి విగ్రహాన్ని నెలకొల్పడానికి వచ్చే జయంతి నాటికి మంచి సెంటర్లో ఆ విగ్రహం ఏర్పాటు చేస్తానిగా ముఖ్యమంత్రి గారు నాకు R&B శాఖ మంత్రిగా మీ శాఖ ఆధ్వర్యంలో వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి కూడా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సేవాలాల్ మహారాజ్ జయంతి అంటే అదొక పండుగ లాంటిది. ఆయన లంబాడీలని జాగ్రత్త పరుస్తూ పైకి తీసుకురావాలని అన్ని రంగాలలో వారి అభివృద్ధి కోసం కానీ వారందరూ కూడా సమాజంలో గౌరవంగా బతకడానికి కృషి చేసిన మహనీయుడు ఆయనని స్మరించుకోవడం ఆయన పేరు మీద హైదరాబాద్ మన తెలంగాణ రాజధానిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ముందుగా కోరగానే ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం ఏ గతంలో ఎవరు కూడా ఆయన గురించి ఆలోచించిన టైంలో ఈ విధంగా చేయడం నిజంగా సంతోషకరమైన వార్త. తప్పకుండా ఆ విగ్రహాన్ని కూడా వచ్చే జయంతి నాటికి ఏర్పాటు చేస్తామని అందరికీ కూడా లంబాడి జాతి గౌరవ ప్రజలందరికీ నాయకులకు వారందరూ కూడా వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సేవాలాల్ మా జాతి ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మరి వాళ్ళ మా గిరిజన శాసనసభ్యులం అదేవిధంగా మాతో పాటుగా గౌరవ మంత్రివర్యులు R&B కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ అందరం కూడా కలిసి మరి సేవాలాల్ మహారాజ్ జయంతికి సంబంధించిన కార్యక్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మా కోరిక మేరకు మేమందరం కూడా కలిసి రిప్రజెంట్ చేయగానే సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. దాంతో పాటుగానే ఏదైతే మేము సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా వచ్చే మహారాజ్ జయంతి నాటికి విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయాలి హైదరాబాద్ సెంటర్లో మంచి సెంటర్లో అని కోరగానే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇద్దరు కూడా అంగీకరించినందుకు వారికి పేరున వారిద్దరికీ మా జాతి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గతంలో కూడా ఏ ప్రభుత్వాలు ఏ నిర్ణయం అనేక సందర్భాల్లో మరి గత ప్రభుత్వాలని మేము అడిగినప్పటికీ ఎప్పుడు కూడా సేవాలాల్ మహారాజ్ జయంతిని హాలిడేగా ప్రకటించాలని ఆలోచన కానీ అదేవిధంగా విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయాలని ఆలోచన కానీ గత ప్రభుత్వాలు చేయలేదు. కానీ ఇవాళ లంబాడి జాతికి సరైనటువంటి గౌరవం మా దైవానికి సరైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారికి మా మంత్రులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వారి రేపు జరగబోతున్న ఉత్సవాలకు కూడా సంబంధించి 14, 15, 16 3 రోజులు కూడా ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు టైం కేటాయించగలుగుతున్నాం. వారు కూడా సమయం చూసి తప్పకుండా కేటాయిస్తామని చెప్తున్నారు. మరి అదేవిధంగా ఏదైతే ఇవాళ రేపు ఉత్సవాల సందర్భంగా కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ₹1 కోటి మాత్రమే బడ్జెట్ కేటాయించింది. దాన్ని కూడా పెంచమని ముఖ్యమంత్రి గారిని అడిగినాం. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించినారు. అందుకే ముఖ్యమంత్రి గారికి మిగతా మంత్రులందరికీ ముఖ్యంగా విగ్రహార్పణలో ముందుండి నడిపేది మా R&B మినిస్టర్ వెంకరెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దాంతో పాటు నాతో పాటు లంబాడి మా గౌరవ శాసనసభ్యులతో పాటు
ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మరొక యువ శాసనసభ్యులు జడ్చల్ల ఎమ్మెల్యే అన్నుది రెడ్డి గారు, లక్ష్మణరెడ్డి గారు, కొత్తల లక్ష్మారెడ్డి గారు, వాళ్ళ కాన్సెన్స్ అదో 30-40 మంది, కుందూరు జయవీరెడ్డి గారు కూడా శాసనసభ్యులు కూడా పాల్గొంది. ఎందుకంటే వాళ్ళ కాన్సెన్స్ లో కూడా దాదాపు 40-50 మంది ఆ లంబాడి సోదరులు ఉన్నారు. ముఖ్యంగా అన్నుది రెడ్డి గారు ఒక 2 years బ్యాక్ ప్రతి తండాలో కూడా సేవాలాల్ మహారాజు గుడి కట్టడానికి 5 లక్షల రూపాయలు చెప్పిన ఆయన సొంతంగా ప్రకటించి ఇప్పటికే 10 గ్రామాలలో గుళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా సేవాలాల్ జయంతికి ముందు జయంతిని ఘనంగా నిర్వహిస్తామని మరొకసారి రాష్ట్రంలోని లంబాడి సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాం. చెప్తా ఈ సబ్జెక్ట్ డైవర్ట్ చేద్దామని చెప్తలేము, జరాలి గ్యాప్ ఇస్తలేము. అయిపోయినాక అది చెప్తాం. నేనుంటా, నేనంటే పోతుంది. నేను మీ ఏమడే ఉంటా, మాకేం మళ్ళీ. గిరిజన ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ గారి 285వ జయంతి ఉత్సవాల్ని రాష్ట్రమంతటా నిర్వహించుకోవడానికి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి వర్యులు కోమరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా గిరిజన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇంకా మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరి సహకారంతో ముఖ్యమంత్రి గారికి సెలవు దినంగా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం, అదేవిధంగా రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో సేవాలాల్ జయంతి నిర్వహించుకోవడం, 14, 15, 16 ఎల్బీ స్టేడియంలో గిరిజన మన క్రీడాకారులతోని క్రికెట్ ఉత్సవాలని కూడా రాముల్ నాయక్ గారు మాజీ ఎమ్మెల్సీ గారు నిర్వహించబోతున్నారు. 15వ తారీఖున సేవాలాల్ మరి భవనంలో బంజారా భవన్లో సేవాలాల్ ఉత్సవాన్ని నిర్వహిస్తూ దానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా స్పందించి మరి R&B మినిస్టర్ గారు ఆధ్వర్యంలో సేవాలాల్ గారి మరి విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున మరి ఆవిష్కరించే విధంగా ప్రభుత్వం స్పందించడం, అదేవిధంగా సేవాలాల్ గారి ఫోటోని పోస్టల్ బ్యాలెట్ మీద గాని ఏదైనా కరెన్సీ మీద గాని కూడా ప్రచురించాలనే ఒక గిరిజనుల నాయకుల డిమాండ్ను కూడా వారు సుముఖంగా స్పందించారు. కేంద్రానికి కూడా వారు గిరిజన తండాల డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి, అదేవిధంగా మరి గిరిజనులను మన భాషను లంబాడా భాషను 8వ షెడ్యూల్లో చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి వినతి కూడా అందించే విధంగా రేపు సభలో తీర్మానం చేయబోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి వారు స్పందించడం చాలా మాకు సంతోషకరంగా ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ మాత్రమే గిరిజనులకు ప్రత్యేక స్థానం కల్పించింది. గతంలో రిజర్వేషన్ అయినా, అదేవిధంగా పోడు భూముల పట్టాల భూములైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే గిరిజనులు ఉన్నారు, గిరిజనులతోనే కాంగ్రెస్ పార్టీ ఉందనేది మరోసారి నిరూపించినందుకు ముఖ్యమంత్రి గారికి, మిగతా మన కేబినెట్ మంత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. భారత రత్న దానికి వాళ్ళు ఏమైనా కామెంట్ చేసినాం, నా కామెంట్ మీద వద్దు. ఆ సీఎం గారు అది సభాముఖంగా చెప్పారు. ఈరోజు తెలుగు జాతి ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ, అలాగే ఆ రోజు ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు తీసుకొచ్చి అసలు ఎవరు ఊహించని విధంగా భూములు పంచడం, మళ్ళా ఆ స్థాయి నుంచి ఈరోజు ప్రధానమంత్రి స్థాయిగా మన 14 భాషలలో అనర్గంగా మాట్లాడే మేధావి భారత ప్రధానమంత్రిగా, అలాగే దేశ విదేశాల్లో ఖ్యాతిగాంచిన పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరమైన వార్త. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో మరణించి ఈరోజు దేశం ఒక స్థాయి, ఆ రోజు ఏంటంటే దేశం ఆర్థికంగా మొత్తం దివాలా తీసి మన గోల్డ్ లోన్ తీసుకొచ్చే స్థాయి నుంచి మన్మోహన్ సింగ్ గారిని ప్రధాన ఆర్థిక మంత్రిగా పెట్టుకుని, ఎవరు ఊహించలే ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా పెట్టుకుని వారు చేసిన ఆర్థిక సంస్కరణలు రిఫార్మ్స్, ఆ తర్వాత వారే స్వయంగా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ఉండడం, నిజంగా ఈరోజు దేశం ఈ స్థాయిలో ఉన్నదంటే అది పివి నరసింహారావు
ఆ రోజు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మొత్తం గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈరోజు మచ్చలేని నాయకునిగా ఉన్న ఆయనకు భారతరత్న రావడం, ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లీడర్ ఆఫ్ ది హౌస్ గా వారు కూడా హర్షం వ్యక్తం చేయడం, మేమందరం కూడా హర్షం వ్యక్తం చేసాం. ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ నూతనంగా రాజకీయాల్లో ప్రవేశించే వారికి అందరూ కూడా ఆయన మార్గదర్శకంగా తీసుకొని పనిచేయాలని మరొకసారి పివి నరసింహరావు కుటుంబ సభ్యులకు రాష్ట్ర మంత్రివర్గం తప్పున అందరికీ కూడా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా అగౌరవపరచలేదు. ఆ రోజు సోనియా గాంధీ గారే ప్రతిపాదించి ఆమెను ప్రధానమంత్రి పదవి తీసుకోమంటే నాకొద్దు పివి నరసింహరావు ఉండాలని చెప్పి ఈరోజు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షురాలుగా ప్రధానమంత్రిని చేసిందే సోనియా గాంధీ సలహాల మీద. సోనియా గాంధీ ఆమె గుర్తించి ఆయన పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసిన మేధావి కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రధానమంత్రి చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవమానపరుస్తుంది? ఇలా మాట్లాడే వాళ్ళ మాటలకు సమాధానం చెప్పే అవసరం లేదు. కానీ వారు ఏం మాట్లాడినా వాళ్లకు ఇలా అధికారం పోయిందనో ఇక అధికారం రాలేమనో ఏదో మాట. నేను ఇప్పుడే చెప్పాను, మా ముఖ్యమంత్రి గారు హౌస్ లో చెప్పారు, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా పివి నరసింహరావు పెట్టడంతోనే దేశం ఈ రోజు వాళ్ళన్ని మాట్లాడినా ఆయన ముందు చూపు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా దేశాన్ని 21వ శతాబ్దంలో తీసుకుపోవడానికి టెలికాం రంగంలో కానీ సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు తీసుకొచ్చిండో, ఆ తర్వాత జనతా పార్టీ దేశాన్ని ముక్కలు చెక్కలు చేసి ఆర్థికంగా దివాలు తిప్పిస్తే పివి నరసింహరావు పైకి తీసుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గౌరవించింది. వాళ్ళ మాటలను పట్టించుకునే అవసరం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మంచి పండుగ వాతావరణం ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా ఒకటే అడుగుతున్నా మురళీ మనోహర్ జోర్ గారు అద్వానీ వారు వేదికపై ఉంటే నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టకుండా ఉన్న ఈ ప్రధానమంత్రి గారి గురించి ముందుగా కిషన్ రెడ్డి గారు చెప్పాలి. అద్వానీ గారు చూసారు అంటే వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. మా పార్టీ విషయంలో కిషన్ రెడ్డి గారు అవసరం లేదు. నువ్వు తెలంగాణకి ఏం చేసినావు? తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి చట్టంలో ఉన్న తెలంగాణకు ఒక్క పరిణామం చేసినావు కిషన్ రెడ్డి. నువ్వు కిషన్ రెడ్డి ఒకటే చెప్తున్నాను. అందుకనే మా పార్టీ గౌరవించే మా నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా 2 సార్లు, ఒకసారి ఆయనని పివి నరసింహరావు ప్రధానమంత్రి పదవి చేసింది, ఆర్థిక మంత్రి, హోం మంత్రి, విదేశాంగ మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవించింది. ఆయన కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడు.